వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. మీ సాయిస్తం హెడ్లైన్స్ చూద్దాం. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుకట్పల్లి మల్లారెడ్డి హెల్త్ సిటీ వద్ద 5K వాక్ లో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి. బాగాపర్పేట మహాప్రస్థాన శ్మశాన వాటికకు 2,75,00,000 విడుదల. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. కళాశాలలో పిల్లల ఆసక్తికి తగ్గట్టుగా కోర్సులు ఉండాలి. శ్యామలాదేవి మహిళా డిగ్రీ కాలేజీలో సూచించిన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి. ఇక డీటెయిల్స్ చూస్తే, కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుకట్పల్లి ఐడియల్ థ్యాంక్ అశోక్ వన్ మాల్ వద్ద మల్లారెడ్డి హెల్త్ సిటీ డికే థాయిలాండ్ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 5K వాక్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సంస్థ గ్రూప్ చైర్మన్ అయిన మంత్రి జూంబా డాన్స్ చేసి వాకర్స్ ని ఆకట్టుకున్నారు. ప్రతిరోజు వాకింగ్ జిమ్ చేస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, కూర్చొని పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. రకరకాలుగా పిచ్చిగా చేస్తారు, మాటనంతా ఖరాబ్ చేసుకుంటారు. ఎప్పుడు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్ని రకాల ఉంటుంది. ఇవన్నీ కూడా దురలవాట్లకు అన్ని కూడా దూరం ఉంటేనే సక్సెస్ఫుల్గా మన హార్ట్ కూడా మంచిగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా డాక్టర్స్ కాబట్టి, ఇవాళ హార్ట్ డే వరల్డ్ హార్ట్ డే కాబట్టి మీరందరూ కూడా ఇంకా 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 నాకంటే కూడా స్మార్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అంబర్పేట నియోజకవర్గంలోని బాగా అంబర్పేట మహాప్రస్థాన శ్మశాన వాటికకు 2,75,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హంగులతో కూడిన శ్మశాన వాటికలను అందంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. నూతన శ్మశాన వాటికలో 3 అంతస్తుల విశ్రాంతి గది, మహిళలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు వెంకటరెడ్డి, మల్కిరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మట్టిలోనే కలిసిపోతాం. పంచభూత సంయుక్తమైనటువంటి ఈ మానవ దేహంలో నింగి, నేల, మట్టి, నీరు ఇవి పంచభూతాలుగా చెప్పుకుంటాము. మన శరీరంలో కూడా నిజంగా కూడా ఇలాంటి ప్రశాంతతకి కారణమైన మనసంతా కూడా ఒక రకమైనటువంటి ఆత్రుతతో నిండిపోతుంది. శ్రీహరన్న గారు మాట్లాడాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఎవరు పండు గారు సాధ్యమైనంత వరకు చేశారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు, మరి ఇక్కడ వచ్చినంత తీసుకొని కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు బాగంబర్పేటలో ఉన్న గ్రేవ్ యార్డ్కు
2,75,00,000 రూపాయలు కేటీఆర్ గారు శాంక్షన్ చేసిండు. ఆ తరుణంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది మన అంబర్పేట వాసులు ఇక్కడ వచ్చి దానం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కలిగించి మా నాయకుడు కేటీఆర్ గారు, మంత్రి వర్యులు ఇంకా డబ్బులు కావాలన్నా కూడా 10 కోట్లైనా కూడా శాంక్షన్ చేద్దాం, కానీ ఒక మహాప్రస్థానం లాంటి గ్రేవ్ యార్డ్ తయారు చేయండి అని సూచనలు ఇచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్కు, బస్తీవాసులకు అందరు కూడా తెలియపరచడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక మంచి మోడల్ మహాప్రస్థానం తయారు చేయడానికి డిజైన్ చేసిండ్రు. వాళ్ళందరూ కూడా కూర్చొని సూచనలు ఇచ్చుకుంటూ దీన్ని అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అంబర్పేట్ డివిజన్లో 2.65 crores మన గ్రేవ్ యార్డ్ శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రేవ్ యార్డ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా గర్వపడుతున్నాను నేను బాగంబర్పేట్ కార్పొరేటర్ కావడము. అందులో అందరం ఎక్కడో పుడతాము, చస్త వచ్చేది అందరం ఒకటే గూటికి. కాబట్టి ఈరోజు అది ముఖ్యం మనకి. ప్రతి ఒక్కరం కూడా పోయేది ఈ గ్రేవ్ యార్డ్కే. కాబట్టి మన అంబర్పేట్లో ఉన్న గ్రేవ్ యార్డ్ శంకుస్థాపన చేయడము మరియు దీనికి ఇంత మంచి ఫండ్స్ కూడా ఇవ్వడము, ఇంకా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది, ఇంకో 1 CR అయినా నేను ఇచ్చి బాగంబర్పేట్ గ్రేవ్ యార్డ్ డెవలప్ చేస్తానన్నారు. ముఖ్యంగా నేను కోరిన వాళ్ళని కూడా జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ని కూడా కోరడం జరిగింది. మహిళలకు స్థానిక సదుపాయాలు కలిగించాలని ఎంతో ఇబ్బంది పడతారు గ్రేవ్ యార్డ్కి రావడం, 12th డే చేసుకోవడం కూడా చాలా బాధాకరంగా అనిపించింది కొన్ని రోజులు. కరోనా టైంలో కూడా మన దగ్గరనే ఎక్కువ బాడీస్ కూడా రావడం జరిగింది. సో ఇట్లాంటి గర్వపడాల్సిన అవసరము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క దీంట్లో కూడా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్. ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కిల్స్ గ్లోబలైజేషన్ ఎంతో డెవలప్ అయిందని, దానికి తగ్గట్లు పిల్లల స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆర్ లింబాద్రి అన్నారు. బర్కత్పుర శ్యామలాదేవి మహిళా డిగ్రీ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. లింబాద్రి మాట్లాడుతూ పాత కాలానికి సంబంధించి కాకుండా ఇప్పటి సమాజానికి తగ్గట్టు పిల్లలకు ఏ కోర్సుపై ఆసక్తి ఉందో ఆ కోర్సులను కళాశాలలో ప్రవేశపెడితే ఆ కోర్సులకు చాలా డిమాండ్ ఉంటుందని సూచించారు. పిల్లలకు ఎలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలో ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతూ తమ దగ్గర చదువుకున్న వారికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వారిని అన్ని రంగాలలో ముందుకు నడిపే విధంగా తమ కళాశాల ముందు ఉంటుందని తెలిపారు. విద్యా సంస్థలు నడుపుతున్నారు. అందులో భాగంగా శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఒక మహిళా కళాశాల బర్కత్పురాలో ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా మేము ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. ఈయన చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు. ఈయన ఈ సందర్భంగా పిల్లలకి విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేసిన తర్వాత పిల్లలలో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలనే దాని మీద చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా వాళ్ళకి ఇండస్ట్రీ స్కిల్స్ డెవలప్ చేయాలి. తర్వాత గ్లోబలైజేషన్ ఎంత డెవలప్ అయింది అంటే దానికి తగ్గట్టుగా పిల్లల్లో మనం ఆ స్కిల్స్ని కూడా ఇన్కల్కేట్ చేయాలని చెప్పారు. అది కాకుండా వివిధ రకాలైన కోర్సెస్ నడపబడుతున్నాయి. సో పిల్లలకి ఈ రోజుల్లో పాతకాలంలో కాకుండా ప్రస్తుతం పిల్లలకి ఏది ఇష్టమైందో ఆ కోర్స్ కనుక మనం కళాశాలలో నడిపిస్తే వాటికి బాగా డిమాండ్ ఉంటుందని చెప్పారు. అలాగే మా సంస్థ గురించి చాలా బాగా ఆయన మాట్లాడారు. ఈ సంస్థ ముఖ్యంగా
మహిళలకు ఉన్నత చదువులను ప్రదానం చేస్తోంది. అందుకే దాన్ని కొనియాడుతూ ఆయన ఇలాంటి సంస్థలు కనుక ముందరకు వచ్చి ఆడపిల్లలకి చదువుకునేటట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచిగా అభివృద్ధిలోకి వస్తారని ఆయన చెప్పారు. సో మా మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి మాది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మా దగ్గర చదువుకునే పిల్లలకి దాని తగ్గట్టుగానే మేము ఆ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము. ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా ముందరికి వచ్చి ప్లేస్మెంట్ దాంట్లో పాల్గొని మంచి మంచి జాబ్ ప్లేస్మెంట్స్ జరిగాయి ఇక్కడ. సో చదువుతో పాటు పిల్లలు ఉద్యోగాల్లో కూడా ఒక అవకాశాన్ని మా కళాశాల కల్పిస్తోంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. సో ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది పిల్లల భవిష్యత్తులో చాలా ముఖ్యమైనది. అందుకే పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గాను మా కాలేజ్ తరఫు నుంచి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 90 మంది ఉన్నారు సార్, అరౌండ్ 90 స్టూడెంట్స్. గోవుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలోని 10 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ లతో గోశాల షెడ్ నిర్మించడానికి ఆయన భూమి పూజ చేశారు. గోవులను ప్రతి ఒక్కరూ పూజించాలన్నారు. గోహత్యల నివారణ తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుప్పాల రాజన్న, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు ప్రవీణ్ ఉన్నారు. గతంలో చాలా ప్రాంతం అప్పుడు ఉన్నప్పుడు పూర్వకాలంలో మనమందరం కూడా గోవులను ప్రత్యేకంగా ఇంటి ముందట మనమందరం కూడా పూజ చేసేవాళ్ళం. కానీ రాను రోజులలో కాలం మారిన కొద్దీ మనమందరం కూడా హిందూ ధర్మాన్ని మర్చిపోయి వేరే రకంగా ఆలోచించి ఇవాళ ఒకటి ఆలోచించండి. గతంలోనేమో ఆవులు మన ఇంటి ముందటుండే, ఇవాళ ఆవులన్నీ కూడా రోడ్ల మీద విడిచిపెడుతున్నాము. ఇవాళ ఆవులేమో రోడ్ల మీద, కుక్కలనేమో ఇంటి బెడ్రూమ్లో తీసుకొని వస్తున్నాము. అంటే మనం ఏ విధంగా మన సాంప్రదాయాన్ని మారుస్తున్నామో మనం ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలా. ఒకటి ఆలోచించి మనం ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ గోమాతతోటి అనేక రకాల మనకు లాభాలు జరుగుతాయి. కానీ ఆ లాభాలు చాలామందికి తెలియకుండా మనం నష్టపోతున్నాం. ఇవాళ ప్రపంచ దేశంలో ఇవాళ గోమాత ఏదైతే పేడ ఏదైతే ఉన్నదో దాని వలన అగరబత్తులు చాలా డిమాండ్ ఉంది. కానీ అది మనకు తెలియదు. దాని వలన వాతావరణ కాలుష్యం కూడా దాని వలన ఇదైతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఆవు పేడతోటి చేసిన ఏదైతే అగరబత్తులు కానీ, అదేవిధంగా ఏదైతే ఆవు పేడతోటి ఇవాళ అనేక రకాల వస్తువులు తయారు చేసుకొని ఇవాళ ప్రపంచ దేశాలలో అమ్ముడు పోతున్నాయి. అదేవిధంగా ఇవాళ పినాయిల్, గతంలో మనము పొద్దున లేవగానే ఆవు పేడతోటి మనము రచ్చ ఇది చేస్తుంటాం. కానీ ఇవాళ ఏంటంటే పినాయిల్ తోటి చేసి మనం అనేక రోగాలు తెస్తున్నాం. కాబట్టి ఆవు మూత్రంతో కూడా పినాయిల్ తయారు చేసి ఇవాళ ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ముందు ఆవు పినాయిల్ ఎక్కువ అమ్ముడు పోతుంది. అంటే ఇది వెనుక ఆవు మాత దాని వలన లాభాలు ఎన్నున్నాయో మనకు తెలియకుండా మనం ఇది అవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా గోమాతలను కాపాడుతూ గోమాత వల్ల ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని మనం ఖచ్చితంగా మనం ప్రజలకు అందరికీ కూడా వినియోగించేటట్టుగా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కలిసి అన్ని పార్టీలకు సంబంధించిన ఈ బైంసా పట్టణం అంటేనే ఒక హిందుత్వానికి సంబంధించిన పట్టణం. కాబట్టి మీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా అందరూ కలిసి ఖచ్చితంగా ఈ గోశాలను ఇంకా అధికంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ ప్రచారంలో భాగంగా సనత్ నగర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ఎంకే అంజయ్య, జేడి విజయ్ కుమార్ స్వచ్ఛత హీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సనత్ నగర్ బస్ స్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాలను తమ సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు. ఆ తర్వాత వారు స్థానికులందరికీ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే కలిగే లాభాలను వివరించారు. జాయింట్ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ ట్రేసింగ్ స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద మేము ఇక్కడ ఈరోజు ఈ సనత్ నగర్ బస్ స్టాండ్ నందు స్వచ్ఛత హై సేవ కార్యక్రమం కింద మొత్తం పరిశుభ్రత చేసుకుంటున్నాం. మొత్తం అందరికీ ప్రయాణికులకు కానీ అందరికి కానీ అవగాహన చేసి ఎట్లా శుభ్రత ఉండాలి. గాంధీజీ ఏం చెప్పాడంటే మానవ సేవ మాధవ ధర్మ, అంటే స్వచ్ఛత ఈ సేవ, అంటే స్వచ్ఛత. మిర్యాలగూడ దామరచర్ల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గిరిజన శ్రీ శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. శాసనసభ్యులు నల్లమొద్దు భాస్కర్ రావుతో కలిసి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను తండాల అభివృద్ధికి కృషి చేసిన ప్రస్తావనాన్ని కొనియాడారు. శాసనసభ్యులు అన్న భాస్కర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి గిరిజన తండాలలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఇచ్చిన రోడ్లకు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. పొద్దున దేవరకొండలో రవీంద్ర కుమార్ గారి పిలుపు మేరకు అక్కడ 126 కోట్ల రూపాయలు, అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో 56 కోట్ల రూపాయలతోని 74 కోట్ల రూపాయలతోని మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి తండాకు మరి రోడ్లు ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. రోడ్ల వసతులు లేకుండా, మౌలిక వసతులు లేకుండా ఏ తండా ఏ గ్రామం ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి వారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు 74 కోట్ల రూపాయలు మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ నుంచి రోడ్లు ఇస్తూ, గాంధీనగర్ అనే ఈ గ్రామం నుంచి కూడా అనేక ఏళ్లుగా నాగార్జున సాగర్లో ముంపుగా ఉండే మరి గ్రామాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కట్టిన తర్వాత సరి అయిన రోడ్లు లేని గ్రామానికి గౌరవ శాసనసభ్యులు అన్న భాస్కర్ రావు గారి మరి ఆలోచనతోని వారి సూచనల మేరకు ఇక్కడ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆ భూమి పూజ కార్యక్రమానికి రావడం మాకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజనులకు సరి అయిన గౌరవం, గుర్తింపు అన్నిట్లో వాళ్ళ భాగస్వామ్యం మరి లభించింది అని చెప్పి తెలియజెప్పవచ్చు. నల్గొండ ఉమ్మడి జిల్లా అన్ననే చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 3146 లంబాడి తండాలు, కోయగూడాలు, చెంచుపెంటలు గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్క మిర్యాలగూడలో 76 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. మా గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో పాలించుకునే గొప్ప అవకాశం వచ్చింది. 76 గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు 20 రమణంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నిజంగా కూడా మరి వారు మాకు మొట్టమొదటి నుంచి చాలా దగ్గర మన యొక్క తండాలకి
నిజంగా మాకు రోడ్లు లేవమ్మా అంటే ఆమె నిజంగా నమ్మలే. మన మిర్యాలగూడెం అంటే ఇన్ని తండాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పి నాకు 40,000 ఓట్లు ఉన్నాయి, తప్పనిసరిగా ఈ తండాలంటే కూడా మీరు రోడ్లు ఇవ్వాలంటే 54 ఎందుకంటే 58 కోట్ల రూపాయలు తండాల వరకే 59 కోట్ల రూపాయలు ఇచ్చింది. మళ్ళీ అదర్ రోడ్లు కూడా మీకు చెప్తే విచిత్రపోతారు. R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఆ డిపార్ట్మెంట్లు చేయాల్సి ఉంటే అమ్మ వాళ్ళు చేసేటట్టు లేరు, ఈ తండాలు కలిసి వచ్చేటట్టు అంటే మన ఇక్కడ దామరచర్ల మండలంలో, అడిదేలపల్లి మండలంలో, మళ్ళీ మిర్యాలగూడ మండలంలో కూడా మరి మొత్తం 78 కోట్ల రూపాయలు మనకి వీరి యొక్క ఫండ్స్ నుంచి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ, మా ఎస్టీలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవకుండా, ఎందుకంటే ఇది 50 సంవత్సరాల్లో నేను రాజకీయంలోకి వచ్చిన 50 సంవత్సరాల్లో జానారెడ్డి గారు పెద్ద వాళ్ళు కూడా చేసినారు, కానీ ఎవరు కూడా ఈ రోడ్లు కానీ ఏవి కానీ ఇంతవరకు వేయలేదు. మీ యొక్క ఫండ్స్ నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్న బజార్లో కానీ, ఊర్లలో కానీ, తండాలు అన్నింటిలో కూడా 100% అందరికీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా. హన్మకొండ నగరంలో శిల్పారామం ఏర్పాటుకు 1000 స్తంభాల గుడిలో సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటుకు కృషి చేస్తారని నగర అభివృద్ధి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ భద్రకాళి బండ్ వద్ద 40 లక్షలతో బోటింగ్ ఏర్పాటు, 75 కోట్లతో భద్రకాళి బండ్ అభివృద్ధి, 30 కోట్లతో భద్రకాళి ఆలయ అభివృద్ధి చేశామని అన్నారు. హన్మకొండ నగరాన్ని ఇప్పటికే కల్చరల్ హబ్, స్పిరిచువల్ హబ్ గా, ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ మార్చామని అన్నారు. రానున్న రోజుల్లో టూరిజం హబ్ గా సైతం మారుస్తామన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాకముందు ఓన్లీ వరంగల్ అంటే ఎడ్యుకేషనల్ హబ్గానే ఒక పేరుంది. కానీ ఈనాడు ఎడ్యుకేషనల్ హబ్తో పాటు ఐటీ హబ్గా కేటీ గారి చొరవతో ఎన్నో కంపెనీస్ ఆల్రెడీ రావడం జరిగింది. దాని చుట్టూ అది ఆర్టిఫిషియల్గా తయారు చేయడం జరిగింది. ఇక్కడ న్యాచురల్ మౌంటైన్ ఉన్నది వాటికే, దాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తే ఇంకా అట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే వాటర్ ఎప్పుడు చూసినా కానీ ఆహ్లాదంగా ఉంటుంది. ఏ సిటీ, న్యూయార్క్ చూడండి, న్యూజెర్క్ చూడండి, సింగపూర్ చూడండి, ఏదైతే వాటర్ పక్కన సిటీస్ డెవలప్ అవుతాయి, టూరిజం కూడా డెవలప్ అవుతాయి. ఇలాంటి రోజులు ఇంకా ముందు ముందు వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఇంకా టూరిజం డెవలప్ చేసే కనుమరుగైనటువంటి అనేక కట్టడాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని తెలంగాణ రాష్ట్రం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు హైదరాబాద్ తర్వాత ఈ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా నిధులు కేటాయిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంతకుముందు సోదరులు సుందర్ రాజ్ యాదవ్ గారు చెప్పినట్టు ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, ఐటీ హబ్ అయింది, కల్చరల్ హబ్ కూడా అయింది. మనం ఇక్కడి నుంచి చూసినట్టయితే 24 అంతస్తులతోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అయ్యి మరి ఇది ఒక హెల్త్ హబ్గా కూడా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇది ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక కట్టడాలు అనుకోండి, లేక ఇటువంటి ప్రదేశాలు మరి టూరిజంకు అనువుగా ఉంది అని చెప్పి గతంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వరంగల్లో ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు వరంగల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అంశాన్ని అందరూ గమనించాల్సిందిగా మనం ఈ సమాజానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 4 రోజులైనాక వడ్డపల్లిలో కూడా ఇటువంటి బూట్లే రాబోతున్నాయి. మరి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవి సాకారం అవుతున్నాయి. వినయ్ భాస్కర్ గారు కృషి ఫలితం ఇవన్నీ ఇక్కడికి తెచ్చుకోగలుగుతున్నాం. దాని మీద ఒక ఆలోచన, ఇక్కడ ఎందుకు నడిపోతు, హైదరాబాద్లో ఉన్న వస్తువులు వరంగల్కి ఎందుకు తీసుకురావద్దన్న సంకల్పం ఇవాళ ఇటువంటి అన్నిటినీ ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఏర్పరుస్తున్నది. ఇవాళ మనం ట్రావెల్ చేసే బోట్తో పాటు కాకుండా ఈ బోట్స్ కూడా నడపాలని చెప్పి నేను సిబ్బందిని అందరినీ కోరుతున్నా. ఎక్కడ క్వాలిటీలో కానీ
మీరు పనిచేసే విధానంలో కానీ కాంప్రమైజ్ కావద్దు. ఇక్కడ రేపొద్దున వడ్డేపల్లిలో ఇటువంటి జరిగితే పర్యాటకులు బాగా పెరుగుతారు. మన దగ్గర రిక్రియేషన్కు చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో రమేష్ మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా తండ్రి కుంటా సాయిలును ప్రతిరోజు వేధిస్తుండేవాడు. ఆ వేధింపులు భరించలేక ఓపిక నశించిన తండ్రి కుమారుణ్ణి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 3 దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి ముఖ్య కారణం అతివేగమే అని సీసీ కెమెరాల పరిశీలనలో తెలిసినట్లు సమాచారం. గాయపడిన మరొకరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుకట్పల్లి మల్లారెడ్డి హెల్త్ సిటీ వద్ద 5K వాక్ లో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి. బాగాపర్పేట్ మహాప్రస్థాన శ్మశాన వాటికకు 2,75,00,000 విడుదల. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. కళాశాలలో పిల్లల ఆసక్తికి తగ్గట్టుగా కోర్సులు ఉండాలి. శ్యామలాదేవి మహిళా డిగ్రీ కాలేజీలో సూచించిన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.